కొండపల్లి కోటలో నిధులు స్వాహా చేసిందెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? గత కొన్ని శతాబ్దాలుగా చారిత్రక కట్టడం కొండపల్లి కోటలో నిధుల వేట కొనసాగింది, ఇంకా కొనసాగుతూనే ఉంది. గోల్కొండ కోటకు ఉపరాజధానిగా, ఆర్థిక కేంద్రంగా, ధనాగారంగా కీర్తికెక్కిన కొండపల్లి కోటలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పట్లో ఇక్కడి నుండి ప్రపంచ ఆర్థిక లావాదేవీలు, రాజగూఢచారుల రహస్య సమావేశాలు జరిగేవట. చిన్న చిన్న సామంత రాజులు తమ ధనాగారాలను కాపాడుకోవడానికి కొండపల్లి కోటలోని ప్రత్యేక గదులలో దాచుకునేవారట. అప్పట్లో ఈ కోటను ధనరాశుల కోట అని పిలిచేవారు. రాను రాను రాజ్యాలు పోయాయి, రాజులు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ కొండపల్లి కోటలో వారు నిల్వ చేసిన విలువ కట్టలేని ధనరాశులు ఈ కోటలోనే నిక్షిప్తమై ఉన్నాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వ పురావస్తు శాఖతో పాటు నిధుల అన్వేషకులు ఈ కోటలో నిధుల వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినా అధికారుల కళ్ళుగప్పి, కొంతమంది అధికారులను మభ్యపెట్టి అత్యంత రహస్యంగా ఈ నిధుల వేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ నిధుల వేటలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సైతం భాగస్వాములు కావడంతో నిధుల వేటగాళ్లకి మరింత అండ దొరికింది. దశాబ్ద కాలం క్రితం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఒక పార్లమెంటు సభ్యుడి ఆధ్వర్యంలోనే ఈ కోటలో నిధుల వేట కొనసాగిందని, అప్పట్లో కోట్లాది రూపాయల విలువ చేసే సంపదని ఈ కోట నుంచి తరలించుకుపోయారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా ఒకటైపోయి అప్పట్లో పర్యాటక సందర్శకులను కూడా ఈ కోటలోనికి ప్రవేశించకుండా కట్టడి చేసి మరీ నిధులు తవ్వకాలు చేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ పార్లమెంటు సభ్యుడు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తనకున్న రాజకీయ పలుకుబడితో అందరినీ ఒకటి చేసి కొండపల్లి కోట నుంచి ఎంతో విలువైన సంపదను కొల్లగొట్టారని ప్రజలు చెప్పుకోవడం ఎంతో విశేషం. ఏది ఏమైనా కొండపల్లి కోటలో అత్యంత విలువైన సంపద ఉండేదని, అది ఇప్పుడు లేదనేది అయితే స్పష్టమవుతోంది. అయినా నిధుల వేట మాత్రం ఆగలేదు. ఈ చారిత్రక కట్టడాన్ని ఇప్పటికైనా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనందరి అవసరం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బీటీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.